అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. భాయ్, ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండి ఖురాన్ షరీఫ్ చదివి వాళ్ళ పేరున దువా చేయవచ్చా? దీన్ని కొంచెం తెలపగలరు? వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. వేరే ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారు, వారికి స్వస్థత లభించాలన్న ఉద్దేశంతో మనం ఉపవాసం ఉండి మనం ఖురాన్ చదివి అల్లా వారికి ఆరోగ్యం ప్రసాదించాలని దువా చేయడం. చూడండి, సర్వసామాన్యంగా ఉపవాస స్థితిలో చేసే దువా అల్లాహు తఆలా స్వీకరిస్తాడు. అది నఫిల్ ఉపవాసమైన, ఫర్ద్ ఉపవాసమైన, ఉపవాసం యొక్క ఘనతలో ఈ విషయం వస్తుంది. అలాగే ఖురాన్ తిలావత్, ఖురాన్ యొక్క పారాయణం ఒక పుణ్యకార్యం. ధర్మవేత్తలు, ఉలమాలు, అయిమాలు చెప్పే విషయం ఖురాన్ హదీసుల ఆధారంగా సర్వసామాన్యంగా ఏ సత్కార్యాలైనా కానీ చేసిన తర్వాత దువా చేయడం, అది కూడా అంగీకార యోగ్యం పొందుతుందన్నటువంటి నమ్మకం. ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం కాబా గృహం లాంటి అల్లా ఆదేశ ప్రకారం ఒక శుభకరమైన కార్యం పూర్తి చేసిన తర్వాత, కాబా గృహం యొక్క నిర్మాణం పూర్తి చేసిన తర్వాత రబ్బనా తకబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీంతో పాటు మరికొన్ని దువాలు కూడా చేశారు. అయితే ఈ విధంగా చేయడం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఏమొస్తుందంటే, వేరే వ్యక్తి ఆరోగ్యం కొరకు మీరు ఉపవాసం ఉండి దువా చేయడం, కేవలం దువా చేయడంలో అభ్యంతరం ఏమీ లేదు. ఎందుకంటే ముస్లిం షరీఫ్ యొక్క హదీత్ ఉంది కదా, ఎప్పుడైతే ఒక ముస్లిం మరో ముస్లిం కొరకు అతని వెనక దువా చేస్తాడో, ఆ సందర్భంలో దైవదూత ఇతని వద్ద ఉంటాడు. అతడు ఆమీన్ ఆమీన్ అని అంటూ ఉంటాడు. దువా పూర్తి అయిన తర్వాత వలక బిమిథిల్, నీవు నీకు దూరంగా ఉన్నటువంటి ఒక ముస్లిం సోదరిని మేలు కొరకు ఏ ఏ దువాలు చేశావో, ఏ ఏ లాభాలు కోరావో, ఏ నష్టాల నుండి అతన్ని అల్లా కాపాడాలని నీవు దువా చేశావో, ఆ లాభాలన్నీ నీకు కలుగుగాక, ఆ నష్టాల నుండి అల్లా నిన్ను కూడా కాపాడుగాక. ఈ విధంగా ఆ దైవదూత నీ కొరకు దువా చేస్తాడు. కానీ ఇక్కడ సమస్య, ఉపవాసం ఉండడం, ఖురాన్ తిలావత్ చేయడం, ఇది మీరు అడపాదడపా చేస్తూ, అంటే అప్పుడప్పుడు మీరు నఫిల్ ఉపవాసాలు ఉంటారు, ఖురాన్ తిలావత్ చేసే అలవాటు కూడా ఉంది. ఎప్పుడైనా మీ యొక్క బంధువు, మీ యొక్క మిత్రుడి అనారోగ్య విషయం తెలిసింది, మీరు ఆ ఉపవాస స్థితిలో ఆ ఖురాన్ తిలావత్ తర్వాత దువా చేశారు, ఇందులో అభ్యంతరం లేదు. కానీ ప్రత్యేకంగా ఫలానా నా మిత్రునికి, ఫలానా నా బంధువుకి షఫా, అతనికి స్వస్థత లభించాలి అని ఉపవాసం ఉండి అతని కొరకు దువా చేసే ఉద్దేశంతో ఖురాన్ తిలావత్ చేసి దువా చేయడం, దీని గురించి మరింత పరిశోధన అవసరం. ఏది ఏమైనా కానీ మరింత మీకు వివరం అనేది తెలియజేయడం జరుగుతుంది. మీరు మాకు తెలిసిన, మనకు దగ్గరలో ఉన్నటువంటి ఉలమాల యొక్క ఫోన్ నంబర్పై మీరు సంప్రదించి వారితో టచ్లో ఉండండి. మా నంబర్ ఉండేది ఉంటే మాతో కూడా టచ్లో ఉండవచ్చు మీరు. ఈ విధంగా మరిన్ని విషయాలు మీకు తెలుపడం జరుగుతుంది. వల్లాహు ఆలం.